స్నానానికి వెళ్లిన ఓ బాలుడు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయిన ఘటన సోమవారం కోల్చెర మండలం పోతంశెట్టిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం కౌడుపల్లి మండలం సదాశివపల్లి గ్రామానికి చెందిన కొండి భూమేష్ అతడి భార్యతో కలిసి సీసాలు ఏరుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి ఇద్దరు కొడుకులు దుర్గేష్ 10వ తరగతి చదువుతున్నాడు, రాజు ఉన్నారు. సోమవారం ఉదయం భార్య ఇద్దరు కొడుకులతో కలిసి పోతనశెట్టిపల్లి టీ జంక్షన్ నుండి ఏడుపల్లి దేవస్థానం వరకు గల శివారు ప్రాంతంలో ఖాళీ సీసాలు ఏరుకొని ఎండవేడిమి తాళలేక మొదటి బ్రిడ్జ్ సమీపంలో ఉన్న నీటి మడుగులో భార్య చిన్న కొడుకు రాజుతో కలిసి స్నానం చేశాడు. వీరు గడ్డకు ఎక్కిన తర్వాత పెద్ద కొడుకు దుర్గేష్ స్నానం చేస్తానని నీటి మడుగులోకి దిగుతుండగా ప్రమాదవశాత్తు కాలు జారి పడిపోయి ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోయాడు. నీళ్లలో మునిగిపోయిన దుర్గేష్ను కిష్టపురం గ్రామానికి చెందిన ప్యార్లలింగం కరె నారాయణలు వెలికి తీశారు. కాగా అప్పటికే బాధితుడు చనిపోయాడు. మృతుని తండ్రి భూమేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.